2009 ఎమ్మెల్యే, 2012 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే. 2024లో మొన్న ఒకసారి ఓడిపోయినాడు. ఆ కాన్స్టిట్యున్సీలో ఆజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం. నందిగాం సురేష్ను ఎక్స్-ఎంపీ దళితుడు రెండుసార్లు జైల్లో పెడుతున్నాడు. ఒకసారి జైల్లో పెడితే 4 రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం. కింద మీద పడి ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం. బెయిల్ తీసుకొస్తే మళ్ళా అరెస్ట్. ఇప్పుడు మళ్ళా దాదాపుగా 3 వారాల నుంచి జైల్లో ఉన్నాడు. సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు. వల్లభనేని వంశీ దాదాపుగా 2 నెలలు దాటింది. ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసులో బెయిల్ వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పుడు 11 కేసులు అయినట్టున్నాయి. జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్ధన్ని, కృష్ణమోహనను నా ఓఎస్డి పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాలి అనిపిస్తుంది. ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డీఓ పాపం. ధనంజయ రెడ్డి పాపం ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. వీళ్ళంతా మచ్చలేని ఆఫీసర్లు వీళ్ళంతా. రాజకేశ్వర రెడ్డి, బాలాజీ, గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటపడతా ఉన్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు. పేరుని నాని బాబు కనపడలే ఈరోజు మామూలుగా ఇప్పుడు ఉంటాడు. ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు. పేరునేని భార్య పాపం జయసుధమ్మ ఆమెను కూడా పాపం. కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైవి సుబ్బారెడ్డి కొడుకు, దేవనేని అవినాష్, తలసిల్ల రఘురాం, ఆర్కే అంబటి రాంబాబు, విడుదల రజని, తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే, బూచేపల్లి శివప్రసాద్, ఉషా చరణ్ బీసీ మహిళా మంత్రి, తోపదుర్తి ప్రకాష్, గోరెంట్ల మాధవ్ ఎక్స్-ఎమ్మెల్యే, ఎక్స్-ఎంపీ, గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా. మేరుగ నాగార్జున్ ఎక్స్-మినిస్టర్, దళిత ఎక్స్-మినిస్టర్. దాడిశెట్టి రాజా ఆయన ఎక్స్-మినిస్టర్. ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు పెట్టడం, వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ చుట్టూ ఉన్న వారినందరినీ కూడా బెదిరించాలి, భయపెట్టాలి. మోడస్ ఆపరాండా ఒకటే, చిన్న వ్యక్తులను కొట్టడం, భయపెట్టడం, లేదా ప్రలోభాలు పెట్టడం, వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం, అంతే. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం. మోడస్ ఆపరాండా అన్నిటికీ ఇవే మోడస్ ఆపరాండా. అన్నిటికీ సేమ్ మోడస్ ఆపరాండి.
మోడస్ ఆపరాండి మాత్రం అన్నిటికీ సేమ్. చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం, భయపెట్టడం, ప్రలోభాలు పెట్టడం, వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం, స్టేట్మెంట్ తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం. అన్ని తప్పుడు కేసులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు. చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం, 70 ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్, మీతో పాటు మీ తోటి విలేకరి, రెప్యూటెడ్ విలేకరి, సీనియర్ జర్నలిస్టు, ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నాను నేను. ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు. ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూలంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? ఇది మినిమం లాజికల్ రీజనింగ్. అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు, జైల్లో వేసినాడు. కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో. ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు. అంతటితో ఇంకా సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు. అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా, ఆయన పరువును తీయాలా, ఆయన జైల్లో పెట్టాలా? ఇంత దిక్కుమాలిన ఆలోచనలు చూడు ఇవన్నీ. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా, ఆ మనిషిని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా. ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి చూడండి. ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారో ప్రతి చోట శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్, గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే, గుండు శంకర్స్ వైఫ్, చౌదరి ధనలక్ష్మి ఎక్స్ జెడ్పీ చైర్మన్, మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం. నెక్స్ట్ నైట్ విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్కా శ్రావణి 26th వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్, అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ సైడ్ ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణాయుడు అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే, పేరుకు బీజేపీ కానీ ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు. భూతల బాలరకృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే. ఈ కూటమి నాయకులకి ఇద్దరు అట్టటోళ్ళు, ఆయన అట్టటోడే, ఈయన అట్టటోడే, చంద్రబాబు నాయుడు అట్టటోడే, ఆయన అట్టటోడే, ఇద్దరు అట్టటోళ్ళే. విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ, వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే. గద్దె క్రాంతి, వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే, సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే. నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ శిరీష, ఖమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్. అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ, సంఘ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ. కడప సాక్షి ఆఫీస్ బొజ్జ తిరుమలేష్ టిఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్, తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్. కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. ఈ మనిషి అయితే తిరుపతిలో రేణిగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా. ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న
అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న ఫోటోలు. నెక్స్ట్ మా నెల్లూరు సాక్షి కె రేవతి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్. నెక్స్ట్ మా ఏలూరు సాక్షి ఆఫీస్ చింతల వెంకటరమణ గ్రీన్ సారీలో టీడీపీ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ప్రెసిడెంట్. నెక్స్ట్ మా నేను అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతూ ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి, గొంతు నొలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసుగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంతా చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు. అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు